ప్రజాస్వామ్య దేశానికి విమర్శలు ఆత్మలాంటివన్నారు ప్రధాని మోదీ. తాను ఈ స్థాయిలో ఉండడానికి ఆర్ఎస్ఎస్ కారణమన్నారు. దేశమే సర్వస్వం, సామాజిక సేవే భగవంతుని సేవ అని బోధిస్తుందన్నారు. బోడోల్యాండ్ అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి చర్చలు ప్రారంభమయ్యాయన్నారు బీజేపీ లీడర్లు. ఆర్ఎస్ఎస్ తో తనకు విడదీయలేని బంధముందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ స్థాయిలో ఉండడానికి ఆర్ఎస్ఎస్ కారణమన్నారు. అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్ లో పాల్గొన్న ప్రధాని ఆర్ఎస్ఎస్ తో ఉన్న అనుబంధం వివరించారు. చిన్నప్పటి నుంచే సంఘ సమావేశాలకు హాజరయ్యేవాడినని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ని అర్థం చేసుకోవడం అంత తేలికైన పని కాదన్నారు. దేశమే సర్వస్వం, సామాజిక సేవే దేవుని సేవ అని ఆర్ఎస్ఎస్ బోధిస్తుందన్నారు మోదీ. कुछ भी सोचो करो, अगर वो पढ़ते हो तो भी सोचो कि मैं इतना पढ़ूं मैं देश के काम आऊं। अगर व्यायाम करता हूं मैं ऐसा व्यायाम करो मेरा शरीर भी देश को काम आए। ये संघ के लोग सिखाते रहते हैं। अब संघ एक बहुत बड़ा संगठन है, शायद अब उसके 100 साल हो रहे, ये 100वां वर्ष है। और संघ स्वयं तो पर्पज ऑफ लाइफ जिसको कहे, इसके विषय में आपको एक अच्छी दिशा देता है। అసోంలోని బోడోల్యాండ్ అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అసోంలో పర్యటించిన షా కోక్రాజర్లో ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ 57వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. బోడోల్యాండ్ శాంతి ఒప్పందంలో ఏబీఎస్యూ కీలకంగా పాత్ర పోషించిందన్నారు. గతంలో బోడోల్యాండ్ శాంతి ఒప్పందాన్ని కాంగ్రెస్ ఎగతాళి చేసిందన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం నిజాయితీతో ఒప్పందంలోని షరతులను 82% అమలు చేసిందన్నారు అమిత్ షా. क्योंकि आज जो शांति, विकास और उत्साह दिखाई पड़ता है उसमें आपसू का बहुत बड़ी भूमिका है। आपसू अगर भूमिका न निभाता तो बोडो एकॉर्ड हो ही नहीं सकता था और बोडोलैंड में शांति नहीं हो सकती थी। इसलिए मैं सभी आपसू के पदाधिकारियों का धन्यवाद करता हूं। భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి చర్చలు ప్రారంభమయ్యాయన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. దీనిపై న్యూజిలాండ్ మంత్రి టాడ్ మెక్లేతో ఫలవంతమైన చర్చలు జరిగాయన్నారు. పరస్పరం ప్రయోజనకరమైన ఒప్పందానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ భారత్ పర్యటనలో ఎఫ్టీఏపై ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందన్నారు గోయల్. ఎన్డీఏ ప్రభుత్వం హిందువులు, ముస్లింలను సమానంగా చూస్తుందన్నారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు మేలే జరుగుతుందన్నారు. సమాజంలో ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు మోదీ సర్కార్ అండగా ఉందన్నారు. జన్ధన్ యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ స్కీమ్తో పేదలకు లాభం జరుగుతోందన్నారు అథవాలే.